మన బిగ్ బాస్ చూస్తారు కదా మీరు బాగా చూడండి ఈసారి నెక్స్ట్ నేను పోవాలని చెప్పేసి సర్వ ప్రయత్నాలు చేస్తున్నా. సో అయితే హోస్ట్ గా నాగార్జున గారిని ప్లేస్ లో ఇంకొకరిని పెడదామని చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎవరైతే బాగుంటారు? ఈసారి నేను పోతున్నా, నెక్స్ట్ టైం మార్చుకోండి. హోస్ట్ గా కంటెస్టెంట్ గా కంటెస్టెంట్ గా నేను పోతున్నా. హోస్ట్ గా ఎవరైతే ఇది ఒక్కసారి ఉంచండి ప్లీజ్, రిక్వెస్ట్ నాగార్జున గారి నుంచి నెక్స్ట్ టైం మార్చుకోండి, ఎందుకంటే వేరే వాళ్ళని నేను చూడలేను. నెక్స్ట్ టైం ఎవరిని పెడితే బాగుంటుంది? ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది అంటే పబ్లిక్ ఎవరైతే బాగా ఉంటది అనేది వాళ్ళకి కూడా టైం ఉండాలి. వాళ్ళు కూడా ఉత్తగానే వస్తామంటే ఆ రోజు షూటింగ్ ఉందనుకో ఇబ్బంది అవుతుంది కదా. టైం ఉన్న వాళ్ళని పెడతారు. సో ఇప్పటి వరకు మగవాళ్ళని చూసాం కదా, బిజీగా ఉన్నారు భయ్య. ఈయన తప్ప ఈయన కొంచెం ఫ్రీగా ఉన్నాడు, ఆకర్షించే విధంగా ఉన్నాడు, బాగుంటది కంటెంట్. సో ఇప్పటి వరకు మగవాళ్ళని చూసాం కదా హోస్ట్ గానా, ఒకసారి లేడీ హోస్ట్ వస్తే ఎట్లా ఆగమవుతుంది అవ్వాలిగా మరి సక్సెస్ అవ్వాలి. ఇక మనం ఏం చేయలేదు దానికి. ఊర్వశి రౌతుల లాంటిదని తీసుకొచ్చి హోస్ట్ గా పెడితే ఎట్లా ఉంటుంది? ఆగమవుతుంది అంటున్నా. పాజిటివ్ కామెంట్ల కంటే నెగిటివ్ కామెంట్లు ఎక్కువ వస్తాయి. అది వస్తే పర్వాలేదు అంటే పెట్టుకోండి, మనకేం లేదు కదా. సో చెప్పండి, ఒక పబ్లిక్ ఫిగర్ గా మీకు మీరు ఇతను అయితే బాగుంటది అన్న. అయితే ఇప్పుడు నేను పోతుంది కాబట్టి అబ్బాయిలు అయితే నాగార్జున రావాలి, అమ్మాయిలు అయితే ఓకే, ఎవరైనా ఓకే, ఎవరైనా ఓకే. కాకపోతే కొంచెం అందంగా ఉన్న అమ్మాయి కావాలా. సో 9, 8 కొంచెం డిసప్పాయింట్ అన్న విషయం మనకు తెలిసిందే కదా, ఎందుకు అయ్యిందంటారు? ఏం జాగ్రత్త తీసుకొచ్చారు? 8 100% ఫెయిల్ అయింది. ఎందుకు ఎక్కడ అప్పుడు 9 తీసుకోవాల్సిన జాగ్రత్త లేదు? ఎందుకనంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళని తీసుకుపోయి పెట్టడం ఒకటి. మన ఆంధ్ర తెలంగాణలో బోలెడంత మంది యాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మన టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ వాళ్ళకి ఇస్తే టాలీవుడ్ వాళ్ళు ఎక్కడ పోవాలి చెప్పండి? అవునా కదా? ఒక కామన్ మ్యాన్, ఈ బిగ్ బాస్ లో ఒక కామన్ మ్యాన్ కి అవకాశం ఇస్తున్నారు, ఈసారి ఇవ్వలేదు. ఇచ్చినట్టుగా వాళ్ళు ప్రకటించారు, వీళ్ళు చెప్పారు, కానీ వాడు ఫేక్ అయిపోయాడు. ఒక కామన్ అబ్బాయి పేరు ఏం పేరు ఇగ్గు తీసేసిండు చూడు, మణికంఠ ఒక కామన్ మ్యాన్ ప్లేస్ లో వచ్చిండు అనేది వాళ్ళు చెప్పారు. ఈయన కూడా కొంత ప్రయత్నం చేశాడు, అది ఫేక్ అయిపోయింది. ఫేక్ అయిపోతారు అంత ఆగమాగం అయిపోయింది. అందు గురించి ఎప్పుడైనా కానీ ఒక కామన్ మ్యాన్ అనేవాడు కామన్ మ్యానే ఉండాలి, రియల్ ఉండాలి. అందు గురించి నెక్స్ట్ 9 కి కామన్ మ్యాన్ గా నేను వెళ్తున్నా. అది ఓకే బ్రో, థ్యాంక్ యూ.